శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భువరా అంటారు పోతన గారు ప్రహ్లాదుడి గురించి. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణి సమన్వయం చేసుకునే శక్తి ఉంటుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవశనాద్యాహుతి విధి ప్రణామ సందేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ. ఆయన మాట మాట్లాడితే మంత్రం, ఆయన నడిస్తే ప్రదక్షిణం, ఆయన చెయ్యి కదిపితే అది ముద్ర. ఎందుకవుతోందంటే లోపల ఆయనకున్నటువంటి బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీమయమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారి యొక్క భావమును భూతములు కూడా అర్థం చేసుకుంటాయి. భూతములు అంటే నా ఉద్దేశం ప్రాణులు. అవి కూడా వారి పట్ల అటువంటి ప్రేమ పెంచుకుంటాయి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉంటే ఒక కోతి చిన్న చిన్న పిల్లలతో వచ్చి చెట్టు మీద కూర్చుని కిచకిచలాడుతూ ఏడుస్తోంది. దాన్ని కొట్టబోయారు. ఈయన వెళ్ళి ఆ కోతి కిచకిచకిచకిచమంటూ చెట్టు కొమ్మ మించి ఆయన వంక చూసి కిచకిచలాడుతోంది. ఆహా ఆహా అంటూ ఆయన ఏడుస్తున్నారు. అంతా అయిపోయింది, ఆ కోతి వెళ్ళిపోయింది పిల్లల్ని పట్టుకుని. అడిగారు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, కోతి ఏం కిచకిచలాడింది, మీరెందుకు ఏడ్చారని. దానికి ఒక కూతురుట. ఈ మధ్యనే అల్లుడు కూతురు కలిసి సంతోషంగా ఉంటే పిల్లలు పుట్టాయిట. అనుకోకుండా హఠాత్తుగా ప్రమాదం జరిగి కూతురు అల్లుడు కూడా మరణించారట. ఈ చంటి పిల్లల్ని నేను పోషించవలసి వచ్చింది వృద్ధాప్యంలో. భగవన్ నాకు ఎంత కష్టం వచ్చిందో చూడండి అనేది నాకు చెప్పుకోవడానికి వచ్చింది. దాని కష్టం విని నేను విచలితుడనయ్యాను అన్నారు. వారు బ్రాహ్మీమయమూర్తులంటే వారిని చూసి భూతములు సంతోషిస్తాయని అంటే కావ్యం మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమే ఉండదు. అది చేరవలసిన స్థితి. మనుష్యుడుగా పుట్టినటువంటి వాడు చేరవలసిన స్థితి. ఏ రాగద్వేషములు నేర్చుకోవడానికి మీకు పాఠశాల ఉండదు, అవి జన్మాంతర సంస్కారంగా వచ్చేస్తాయి. రాగద్వేషములు తొలగించుకోవడానికి గురుబోధ వినాలి. రాగద్వేషములు తొలగించుకోవడానికి మీరు కావ్య పఠనం చెయ్యాలి. రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో అలా నేనేమైనా కొంతవరకు ప్రయత్నించగలనా, నేను ప్రవర్తించగలనా, నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వర దర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా, దాని కొరకు తేషాంకేతురివజ్యేష్టో రామో రతికరప్పితు. ఎంత పెద్ద మాటో చూడండి. తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ తండ్రి గారి పరువు ప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుని వలనే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? తండ్రి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతున్నాయంటే ఓ పందిట్లోకి వెళ్ళాడు. అయ్యా మీరు వచ్చారు, ఏమైనా విరాళం ఇవ్వండి, అన్నదానం చేస్తాం, నవరాత్రులు అయిపోయాకన్నారు. ఒక 100 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర అడిగి పుచ్చుకోండి రేపు అన్నాడు. ఆ మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు. వీళ్ళ రసీదు పట్టుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి, నాన్నగారు 100 రూపాయలు రాశారండి ఇస్తారా అన్నారు. ఆయనకేం పని పాడా, రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది. కనపడ్డ చోటల్లా రాస్తాడు. రాస్తే మీరు రసీదు ఇచ్చేయడమేనా? ఇచ్చేవాడిని నేను, నన్ను అడిగి రాయాలా, ఆయన మాట ఇస్తే రాయాలా? ఆయన్ని అడిగి పుచ్చుకోండి, ఏమిస్తాడో చూద్దురు గాని అన్నాడు అనుకోండి. ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే ఆయనంటూ బాధపడి ఆ రోజు మరణించినంత ఖేదం పొందేది ఎప్పుడు అంటే కొడుకు మాటల వల్ల. కొడుకు రతికరప్పితు, తండ్రిని సంతోషింపచేశాడు రాముడు. దేని చేత? ఒక్కటే, రామా ఇలా రా, ఏనడగారండి, ఎందుకు ఇప్పుడు కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలబడ్డమే. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, రామా నీకు రాజ్యం ఇస్తున్నాను రేపు, ఎందుకు నాన్నగారండి అడగలేదు. రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు. ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నది నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కు ఉంది. ఇది రాముడంటే. ఇది రతికరప్పితు, తండ్రికి సంతోషం. అప్పుడు నాన్న నాన్న అని మీరు బుజ్జగించి కొడుకు ఏది అడిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తే, మా నాన్నగారు మహాత్ముడు, పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యాబుద్ధులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు, ఆయన ఎందుకు వద్దన్నారో నేను చేయను. ఏమంటే కనుక్కోండి ఎందుకు వద్దన్నారో, నేను అడగాలా? అడగక్కర్లేదు, మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి, ఆ తండ్రికి గజారోహణం చేయించినట్టు.
చాలు నాకు అటువంటి కొడుకని. రతికరప్పితు ఇది. రాముడు అనుకుంటున్నాడా నేను తండ్రి గారి మాట వింటున్నానని? రాముడి వలన నేను నా తండ్రితనం శోభించిందని దశరథుడు అనుకుంటున్నాడా? దశరథుడు అనుకోవాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి. మనం చాలామంది ఏమంటామంటే, నీ చేయగలిగిందంతా చేస్తున్నానండి, నా లోటు ఏం లేదు, ఇంకా నేను ఏం చేయగలను చెప్పండి అంటాం. నువ్వు అనుకోవడం కాదు, మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకుంటున్నారా? అది ప్రధానం. మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి. అలా అనుకుంటే కొడుకుగా నీ కర్తవ్యం పూర్తయినట్టు. బాధ్యత అన్న మాట వాడకండి. బాధ్యత వేరు, బాధ్యత అన్న మాట వాడకూడదు. బాధ్యత అన్న మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని పతనం వైపుకి తీసుకెడుతుంది. బాధ్యత హెచ్చవేత, అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి పాడు చేసే మాట బాధ్యతే. బాధ్యత నెత్తికెత్తుకుంటే 7 తరాలకి దాచినా మీకు చాలదు. కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే మీరు చెయ్యవలసిన పని మీరు చేశారు. వాడి యోగ్యతలు వాడి ఇష్టం. నా కొడుక్కి ఇంజనీరింగ్ ఫీజు కట్టాను, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను, ఒక హాస్టల్ చూశాను, వాడి అడిగిన రూమ్లో పెట్టాను, పుస్తకాలు ఇచ్చాను. వాడు ఇంజనీరింగ్ చదువుకుని పేరు పక్కన బీటెక్ తెచ్చుకుంటే వాడు కనపడినప్పుడల్లా వాడికి మంచి మాటలు చెప్పాను. వాడు చెడిపోతే నీ అనుష్ఠానం నువ్వు పాడు చేసుకోవద్దు. నీ కర్తవ్యం పూర్తయింది. నువ్వు చెయ్యవలసింది చేయడం కర్తవ్యం. అంతకు మించి నువ్వు అనుకున్నట్టు అవ్వట్లేదని బాధపడిపోవడం బాధ్యత. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది బాధ్యత, నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కర్తవ్యం. అందుకే మనిషి ఎప్పుడు కర్తవ్యనిష్టతో నిలబడాలి. మీరు చూడండి, ఎప్పుడు మాట్లాడినా మన శాస్త్రాలు కర్తవ్యం అన్న మాటే మాట్లాడతాయి. కర్తవ్యం దైవమాన్నికం. లే సంధ్యావందనం చెయ్యి, చేయకపోతే కర్మ శిష్యుడిది. ఎంతవరకు విశ్వామిత్రుడు చెప్తాడంతే, వినకపోతే విశ్వామిత్రుడు ఇలా వేళ్ళు విరవకూడదు. చూసావానండి, చెప్పానండి, రాముడు లేవలేదండి, నీ పని నువ్వు చేసుకో అంతే బస్. ఒకనాడు వృద్ధిలోకి వస్తాడు, ఒకనాడు చేస్తాడు. నా వెంట వచ్చాడుగా, అదే గుర్తు మార్పుకి. ఒకనాడు చక్కటి స్థితిని పొందుతాడు, లోపల మాత్రం మంచి ఆశీర్వచనించి నువ్వు కదిలిపోకు. ఇది కర్తవ్య నిష్ట. కాబట్టి తేషాం కోయతిరివజ్యేష్టో రామో రతికరప్పితు బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః సర్వే వేద విధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. చాలా పెద్ద శ్లోకం అండి, చాలా పెద్ద శ్లోకం, నిజానికి చాలా గొప్ప శ్లోకం. ఇది నాకైతే అనిపిస్తుంది, ఈ శ్లోకం నేను అనేక పర్యాయాలు కళాశాలల యందు ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ఈ శ్లోకాన్ని ఎక్కువగా ఉదాహరిస్తుంటాను. సర్వే వేద విధః శూరాః. ఒక అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు, మీరే పేరుతో పిలవండి, కించిత్ భేదం, ఒక బోధ చేసేటప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే అది అందుకోవాలి ఎదురుగుండా ఉన్న వాళ్ళని. తప్ప ఇప్పుడు నేనే శ్రీరామాయణం మీద 4 మాటలు చెప్పడానికి వచ్చాను. నా ఉద్దేశ్యం ఏమిటి? నాకు తెలుసున్నది అన్నది ఏదైనా ఉంటే మీ అందరితో దాన్ని పంచుకోవాలి అన్నది నా ఉద్దేశ్యం. నాకు తెలుసునని కానీ మీకు తెలియదని కానీ కూర్చున్నవాడని మాత్రం కాదు. నేను మిమ్మల్ని అడ్డుపెట్టి చెప్పుకుని ధన్యుడినవుతాను అని. ఒక గురువు బోధ చేస్తే వాడు ఆవలించి కునుకుతున్నప్పుడు ముఖ్య విషయాలు చెప్దాం, వాడు వినకుండా మిగిలిన వాళ్ళు వింటారని చెప్పడం. అందరూ వినాలనే చెప్తాడు. మరి అందరూ ఎందుకు సమాన స్థాయిలో అందుకోలేకపోతున్నారు? మీరు గమనించండి. అంటే గురువు యొక్క హృదయాన్ని, దానికే ఈ రెండిటికి మధ్యలో వచ్చే మాటని శాస్త్రం ఏమందంటే శ్రద్ధ అని పిలిచింది. మా గురువుగారు మాట్లాడుతున్నప్పుడు నేను వినకపోతే, నా దృష్టి ఇతర విషయముల వైపుకి వెళ్ళిపోతే, నేను నా జీవితంలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని పోగొట్టేసుకుంటాను. కాబట్టి వినడం తప్ప, శృణ్వం తపః భద్రం కర్ణేభి శృణయామ దేవాః అంటాం. మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ ఈ మాటలను వినుగాక. అలా వినడంలో మనసు వైక్లభ్యాన్ని పొందిందనుకోండి, ఇక్కడతో చాలు, ఇంకా ఆయన చెప్పితే మాత్రం మనకెందుకు అనిపించింది అనుకోండి, మీ స్థాయి శ్రద్ధ ఉన్నవాడి స్థాయిని పొందదు. గురువుగారి దగ్గర మీరు కూర్చుంటారేమో కానీ గురువుగారి హృదయాన్ని మాత్రం మీరు పుచ్చుకోలేరు.
అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఓ మాట చెప్తుండేవారు. మమ్మల్ని జగద్గురువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? మేము ఈ జగత్తంతా వెళ్ళి అందరికీ బోధ చేస్తామని కాదు. నేను ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే నా మాటని పట్టుకుని తన అనుష్ఠానాన్ని దిద్దుకుని నా మీద నమ్మకంతో, నా మాట మీద నమ్మకంతో తనని తాను దిద్దుకుని నేను చెప్పిన మాటలో ఆ బాటలో నడిచిన వాడెవడో వాడు నాకు శిష్యుడు. ఎప్పుడూ నా పక్కనే ఉన్నా నా మాట మీద లక్ష్యం లేనివాడు, నేను చెప్పిన దాని మీద నమ్మకం లేనివాడు నా పక్కనే ఉన్నా వాడు నాకు శిష్యుడు కాలేడు. వాడు కాకూడదని నేను అనలేదు, వాడు కాలేకపోయాడు. ఎందుకంటే మధ్యలో శ్రద్ధ అడ్డొచ్చింది. ఇంకోటి ఇక్కడ లేడు. చంద్రశేఖర భారతీ స్వామిని నేను ఆయన శరీరంతో ఉండగా దర్శించలేదు. అనేక పర్యాయాలు చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పిన మాటల్ని నేను వాడుతూ ఉంటాను. రామకృష్ణ పరమహంస మాటలు వాడతాను, శంకర భగవత్పాదుల మాటలు వాడతాను. వాడుతున్నాను అంటే నేను శంకరుల్ని చూశానా, నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని చూశానా, నేను చంద్రశేఖర భారతీ స్వామిని చూశానా? నేను చూడలేదు మాంసనేత్రంతో. చూడకపోయినా నాకు వారి మాట స్ఫురణలోకి వచ్చింది అంటే ఆ స్థాయిలో నాకు వారి మాట మీద ఒక గురి ఉంది, ఒక విశ్వాసం ఉంది. అందుకే పుస్తకంలో ఉన్నది విద్య కాదు, మీ గుండెలలోకి వచ్చింది అనుష్ఠానం. పుస్తకం, గురువుగారు చెప్పిన పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎంతవరకు పనికొస్తుంది? పుస్తకం గభాలన గూట్లోంచి లేచి అడ్డంగా వచ్చి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని మీకు అడ్డుపడలేదు. శ్రీరామాయణం పుస్తకాన్ని అక్కడ పెట్టి మీరు తాగిన ఎంగిలి కాఫీ కప్పు కూడా రామాయణం పక్కన పెడితే రామాయణం గభాలన ఎగిరి పక్కబల్ల మీదకి వెళ్ళదు. కానీ మీ సంస్కారం బయటికి వస్తుంది. ఎంగిలి కప్పు పెట్టవలసిన ప్రదేశానికి శ్రీరామాయణం పక్కన ఎంగిలి కాఫీ కప్పు ఉంచడానికి రెండిటికి మధ్యలో భేదం ఏమీ లేదు. అంత పవిత్రమైన వస్తువు అన్న భావన మీకుంటే అసలు మీ చెయ్యి ఎంగిలి కప్పు అక్కడ పెట్టడాన్ని అంగీకరించు. ఇంకొక మాట చెప్తాను, కాఫీ తాగిన చేత్తో రామాయణాన్ని మీరు ముట్టుకోలేరు, చేతులు కడుక్కుని రామాయణం ముట్టుకుంటారు. కారణం ఏంటంటే మీకు దాని మీద ఉన్న విశ్వాసం. నేను ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చూశా. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుకుంటున్నాడు నా మిత్రుడు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే మడి కట్టుకుని ఇలాంటి బల్ల మీద పెట్టి అతను చదువుకుంటున్నాడు దర్భాసనం వేసుకుని. నేను అనుకున్నాను ఏదో పారాయణ చేస్తున్నాడు అనుకున్నాను. అయిపోయిన తర్వాత అడిగా, ఏం చదువుతున్నావో మిత్రమా అని. అంటే పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుతున్నాను. దానికి మడిబట్ట కట్టుకుని చదువుకుంటున్నావేమి అన్నాను. అంటే ఆయన నాతో అన్న మాటకి నేను తెల్లబోయాను. పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నేను చదివితే పరమాచార్య స్వామి వారు నా ఎదురుగుండా వచ్చి కూర్చుని మాట్లాడినట్టే కదా కోటేశ్వరరావు గారు. అది నేను చదువుతుంటే అదేగా నా మనసులోకి ఎడుతోంది. పరమాచార్య వంటి మహాపురుషుల ముందు నేను కూర్చుని వింటే పైన చొక్కాతో బనీంతో కూర్చోనుగా. అందుకని విప్పేసి మడిబట్ట కట్టుకుని పరమాచార్యయే చెప్తున్నారు అని వింటున్నానండి, అలా చదువుతున్నానండి అన్నాడు. సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. వారికి లభిస్తాయి, గురు బోధ తలకెక్కుతుంది. సర్వే వేద విద శూరాహ. ఎక్కడొచ్చింది ప్రజ్ఞ? వశిష్ఠుడి దగ్గర రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు విన్నారు. రాముడు నేర్చుకున్నంత లక్ష్మణుడికి రాలేదు, లక్ష్మణుడు నేర్చుకున్నంత భరతుడికి రాలేదు, భరతుడు నేర్చుకున్నంత శత్రుఘ్నుడికి రాలేదు అని మీరు చెప్పే అవకాశం రామాయణంలో ఉందా? లేదు. గురువుగారు ఏం చెప్పారో అది నలుగురికి సమానంగా వచ్చింది. అంటే ఇప్పుడు శ్రద్ధ నలుగురిది ఎటువంటిది? ఒక్కలాంటిది. ఇది ఎవరి అదృష్టం? తండ్రి అదృష్టం. ఎంత సంతోషపడిపోతాడు ఆ తండ్రి. ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథ, ఏది చెప్తే అది నలుగురు పట్టుకుంటారు, నలుగురు అనుష్ఠిస్తారు. ఇంకా భేదం లేదు నలుగురి మధ్యలో, ఒక్కలా పట్టుకుంటారు. గురువుగారు చెప్పాక పరీక్ష రాస్తే నలుగురి ఆన్సర్ పేపర్ ఒక్కలా ఉంటుంది అనమాట. అంత బాగా అర్థం చేసుకున్నారంటే గురు హృదయాన్ని పట్టుకోగలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు. శ్రద్ధ ఉండడం ఒక ఎత్తు. సర్వే వేద విద శూరాహ. గురువు దగ్గర విన్నారు వేదాలన్నింటినీ, బాగా తెలుసుకున్నారు. సర్వే లోక హితే రతాహ. లోకముల యొక్క హితమునందు కోరిక ఉన్నవాళ్ళు. ఇది చాలా చాలా అవసరం అండి. ఒకరికి గొప్ప అందం ఉంటుంది, అది ఎందుకు పనికొస్తుందంటే అమాయకుల్ని పాడు చేయడానికి పనికొస్తుంది. ఒకడికి విద్య ఉంటుంది, ఎందుకు పనికొస్తుందంటే అహంకరించడానికి పనికొస్తుంది. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు.
అది దేనికి పనికొస్తుందంటే ఆయన అహంకారం పొందడానికి పనికొచ్చింది ఆ విద్య. ఒకడికి ధనం ఉంటుంది, దేనికి పనికొచ్చింది అంటే దాచి 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 తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, లేకపోతే దాని మీద భ్రాంతి పెంచుకుని 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 మార్కండేయ పురాణంలో చెప్పినట్టు అదే తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టి ఎక్కడ ఏ భోషాణంలో పెట్టి డబ్బు బంగారం నగలు దాచాడో దాని మీద భ్రాంతి పోక చీకటిగా ఉన్న ఆ భోషాణం కిందకి ఎవరైనా వచ్చి తీసేస్తారేమోనని తన కొడుక్కి తన బిడ్డలకే దక్కాలన్న భ్రాంతితో దాని కింద విషం తోకలో పెట్టుకుని నోట్లో పెట్టుకుని పాము పిల్లో తేలో జెర్రోయి కింద పడుకుని ఉంటాడు చీకట్లో చమాయింపులో. ఎందుకంటే ఎవరొస్తారో కరిచేద్దామని. తీరా వచ్చి కొడుకు తీస్తూ ఉంటాడు, ఎవరో తీసేస్తున్నారు, అమ్మో ఖర్చు పెట్టేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు, వెళ్ళి కుట్టబోతాడు. దేని పెట్టి కొడతాడు? చెప్పుచ్చు కొడతాడు. కొడితే చచ్చిపోతూ అనుకుంటాడు, ఇంత సంపాదించాను, ఇక్కడ కాపు కాశాను, చెప్పెట్టి కొట్టి చంపేస్తున్నాడు. తీరింది భ్రాంతి అంది మార్కండేయ పురాణం. దేని మీద పెట్టుకున్నావో అది నిన్ను ఉద్ధరించేది కాదు. సర్వే లోకహితే రతాహ. రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నేర్చుకున్న విద్యలు వాళ్ళని పాడు చేసుకోవడానికి పనికి రాలేదు. మాకింత ధనుర్వేదం వచ్చు కదండి, అయిందానికి కాందానికి బాణాలు వేసేస్తాం అస్త్రాలు వేసేస్తాం అనలేదు. మాకింత విద్యొచ్చు కదండి మేము అహంకరిస్తాం అనలేదు. మేమింత అందగాళ్ళం కదా, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నా తండ్రి మగవాళ్ళు మోహించారు మా స్వామిని చూసి, రామచంద్ర ప్రభువుని. అయినా తనంత తాను విధించుకున్నటువంటి షరతు, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. అన్ని చదువుకున్నాడు, ఆయనకి మాట్లాడడం చేత కాదా? రామో దీర్ణాభిభాషతే. అమ్మా నేను 2 మాటలు మాట్లాడినా, ఒక మాట అన్నానా అది జరగవలసిందే, అందుకే తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడ్డు రామచంద్రమూర్తి. ఇది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ వల్ల ఎవరు దానివల్ల సుఖాన్ని పొందారు? లోకం సుఖాన్ని పొందింది. సర్వే లోకహితే రతాహ. ఇది పండినప్పుడు లోపల ఆ విద్య పనికి మాలింది కాలేదు. ఆ విద్య అడ్డు పెట్టుకుని సమాజాన్ని ఎలా పాడు చెయ్యొచ్చో నేర్చుకోలేదు. మీరు అందుకే చూడండి, మీకు ఒక మాట చెప్తాను, దీనికి పరాకాష్ఠ ఎక్కడుంటుందో తెలుసా అండి? భయము అని ఒక మాట ఉంటుంది.